చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ అండి ఇవాళ మంది. చిక్కుడుకాయలు బంగాళదుంపలు కర్రీ బాగుంటుంది. నేను చిక్కుడుకాయలు క్లీన్ చేసి పెట్టానండి. బంగాళదుంపలు కూడా క్లీన్ చేసి నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఈలోపు నేను కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి 3 కూడా దంచుకుంటానండి. బాండీ పెట్టాను. బాండీలో ఆయిల్ పోసాను. ఆయిల్ వేడెక్కుతుందండి. ఆయిల్ వేడెక్కగానే నేను ఈలోపు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అంతా వేస్తానండి. ఇవి కూడా చాలా చిన్న చిన్నగా కట్ చేశాను. ఇవి కూడా బాగుంటుందండి. ఇందులో ఇప్పుడు నేను సాల్ట్ వేస్తానండి. ఉల్లిపాయలు బాగా వేగుతాయని. ఉల్లిపాయలు బాగా వేగాయండి. ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కలిపి ఇప్పుడు వేస్తానండి అందులో. అవి కూడా బాగా వేగుతున్నాయండి. బాగా మగ్గనిచ్చిన తర్వాత టమాటాలు వేసుకుంటాను. అవి కూడా మగ్గనిచ్చేటప్పటికి మూత పెట్టుకుంటానండి. మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత తీసేసి ఈలోపు మగ్గాయండి. బాగా మగ్గాయి. ఈలోపు బంగాళాదుంపలు చిన్న చిన్న స్లైస్గా కట్ చేసుకున్నానండి. అవి కూడా వేస్తున్నాను. చిక్కుడుకాయలు కూడా ఇప్పుడే వేస్తానండి. చిక్కుడుకాయలు కూడా వేసిన తర్వాత కాసేపు 2 సేపు కదుపుతానండి. మొత్తం అంతా కలుపుతాను. కలిపి మూత పెడతానండి. బాగా మగ్గుతుందండి. ఈలోపు మగ్గిన తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ పడుతుందండి. సాల్ట్ కూడా వేస్తాను నేను. సాల్ట్ వేసుకున్నానండి. దాంట్లోనే కొంచెం కారం కూడా పడుతుందండి. కారం కూడా చాలా తక్కువ వేస్తానండి. కారం మనం పచ్చిమిర్చి వాడుతున్నాం కదా ఎక్కువగాను, అందుకే కారం తక్కువ పడుతుంది. చాలా బాగుంటుందండి ఇలా అయితే. మనం వాటర్ ఎక్కడ యూజ్ చేయమండి. చూస్తానండి కర్రీ అంతా. ఇదండి మన కర్రీ బాగా మగ్గుతుంది. ఈలోపు మూత పెట్టుకుని మగ్గనిద్దాము.